మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగిస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనమందరం దీనులుగా ఉందుము గాక. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు అంటే ఎవరు? ఆత్మ విషయమై దీనులైన వారు ఎలా ఉంటారు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు తన ఆధ్యాత్మిక దారిద్ర్యతను గుర్తించిన వారు. ఎవరు? తన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించిన వాడు. తన ఆత్మీయ జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని గుర్తించిన వాడే ధన్యుడట. వాడు పరలోక రాజ్యము వారిది అని ప్రభువు చెప్పాడు. నిజంగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరు అంటే, వారి ఆధ్యాత్మిక జీవితంలో దారిద్ర్యతను గుర్తించిన వారు. ఆమేన్ చెప్పండి. రిఫరెన్స్ బైబిల్లో ఏమని ఉందయ్యా అంటే, ఆధ్యాత్మిక దారిద్ర్యతను గుర్తించిన వాడు అని రాయబడి ఉంది. ప్రియులరా, అదే పాత నిబంధన ప్రకారం అయితే దీనుడు అంటే అర్థం ఏంటయ్యా అంటే, సహాయం కొరకు దేవునికి మొరపెట్టేవాడు. సహాయం కొరకు దేవునికి మొరపెట్టేవాడు, తమ అవసరతలకై ఆయన పైన ఆధారపడేవాడు దీనుడు. అంతేకాదండి, ఆధారపడినవాడు దీనమైన నలిగిన ఆత్మ కలిగి ఆయన దయా సంకల్పంతో, ఆయన దయాపూర్వకమైనటువంటి విమోచనను అనుభవించువాడు. ఆయన దయాపూర్వకమైన విమోచనను అనుభవించువాడు. ఇది పాత నిబంధన ప్రకారం. దీనుడు అంటానికి అర్థం ఏంటి అంటే, పాత నిబంధన ప్రకారము సహాయముకై దేవునికి మొరపెట్టేవాడు, దేవుని దగ్గర నుంచి సహాయం పొందాలని మొరపెట్టేవాడు. అంతేకాదు, తమ అవసరతలకై ఆయన మీద ఆధారపడేవాడు. మూడవది ఏంటి అంటే, దీనమైన నలిగిన ఆత్మ కలిగి ఆయన దయాపూర్వకమైనటువంటి విమోచనను అనుగ్రహించువాడు, విమోచనను అనుభవించువాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. మనం నేర్చుకోవలసిన పాఠం, ఆత్మ విషయమై దీనులమై ఉండాలి. ఆత్మ విషయమై దీనులు అంటే, తన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యతను ఎవరైతే గుర్తిస్తారో వారు పరలోక రాజ్యం వారిదట. ఈ రోజున దేవుని పిల్లలుగా మరి మన జీవితంలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యత మనము తెలుసుకోగలుగుతున్నామా? ఎంత దరిద్రపు స్థితిలో ఉన్నామో, ఆధ్యాత్మిక జీవితంలో ఎంత దారిద్ర్యతను అనుభవిస్తున్నామో, ఎంత కొరతను అనుభవిస్తున్నామో, ఎంత లేమి అనుభవిస్తున్నామో మనం తెలుసుకోవాలి. ఈ రోజున ప్రజలు ఎలా ఉన్నారయ్య అంటే, ఆధ్యాత్మికమైనటువంటి దారిద్ర్యతను తెలుసుకోవట్లా.
ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే ఆధ్యాత్మిక జీవితంలో మేము బాగానే ఉన్నాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నాం, బల్లారాధనలో పాల్గొంటున్నాము అని మనం అనుకుంటున్నామే. కానీ మన నిజ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యతను మాత్రం మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. ప్రియులరా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. ఈ రోజున నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యతను నీవు తెలుసుకోలేకపోతే పరలోక రాజ్యంలోనికి నువ్వు చేరలేవు. ఈ రోజున పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యతను మొదట నువ్వు తెలుసుకుందువు గాక. ఈ రోజున ఆ దారిద్ర్యత మనకి ఎలా తెలుస్తుంది? ఆత్మ విషయమై దీనులైన వారుగా ఉండటానికి ఒకే ఒక మార్గం. ఆత్మ విషయమై దీనులై ఉండటానికి ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఏంటయ్యా అంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తూ మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారికి ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఏంటంటే, దీనుడైన ప్రతి వాడు చేయవలసిన పని ఏంటంటే యేసుక్రీస్తులో మన ప్రతిబింబాన్ని చూసుకుంటాం. ఆమేన్. ఎక్కడ? యేసుక్రీస్తులో మన ప్రతిబింబాన్ని చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిలో మన జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. ఏం కనపడతాయి? ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. అప్పుడు మనము మన జీవితాన్ని సరి చేసుకోగలుగుతాం, మన జీవితాన్ని చక్కదిద్దుకోగలుగుతాం. ఆయనలో కాకుండా తోటి విశ్వాసులతోనో, సంఘ నాయకుడితోనో, సంఘ పెద్దలోనో మన జీవితాన్ని పోల్చుకుంటే ఏమవుతుందో తెలుసా? మన జీవితంలో ఎలా ఉంటామో తెలుసా? పక్క విశ్వాసుల మీద నా భక్తి పర్వాలేదు, నా విశ్వాసం పర్వాలేదు, వారి మీద నేను పరిశుద్ధంగానే ఉన్నాను, వారి మీద నేను సత్క్రియలు కలిగి ఉన్నాను, ఇదిగో ఎదటి వారి కంటే నా భక్తే బెటర్ అనుకుంటూ బెటర్ అనుకుంటూ మనం ఏం చేస్తామో తెలుసా? మన ఆధ్యాత్మిక జీవితంలో ఇతరులతో పోల్చుకుని బెటర్ అనుకుని మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమైపోతామంటే దిగజారిపోతూ ఉంటాం. ఏమైపోతూ ఉంటామండి? దిగజారిపోతూ ఉంటాం. మనము ఇతరులతో పోల్చుకోకూడదు. ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని కనుగోవాలంటే చేయవలసిన పని ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. మరి ఇంకా ఎవరి వైపు చూసినా వారిలో లోటుపాట్లు కనపడతాయి. ఏం కనపడతాయి అండి? వారిలో లోటుపాట్లు కనపడతాయి. అప్పుడు ఏం చేస్తామయ్యా అంటే వారి భక్తి మీద నా భక్తే బెటర్గా ఉంది. ఎలా ఉంది? వారి భక్తి మీద నా భక్తే బెటర్గా ఉంది అని నువ్వేం చేస్తావో తెలుసా? సరిపెట్టుకునేవాడుగా ఉంటావు. ఎలా ఉంటావు? సరిపెట్టుకునేవాడుగా ఉంటావు. ఇంకొక మాట చెప్పాలి అంటే నీ తెలివిని బట్టి, నీ సామర్థ్యమును బట్టి నువ్వు గర్వించి దేవునిపై ఆధారపడటం కంటే నీ మీద నీవే ఆధారపడేవాడుగా ఉంటావు. ఆమేన్ చెప్పండి. నీ మీద నీవే ఆధారపడేవాడుగా ఉంటావు. దేవుని వైపు చూడకుండా నీవు ఉంటే నీ తెలివితేటలు బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీకిచ్చిన దేవుడు కృపా వరాలను బట్టి నువ్వేం చేస్తావయ్య అంటే దేవునిపై ఆధారపడటం కంటే నీ మీదే నువ్వు ఆధారపడతావు. నీవు సంఘంలో ఎట్లా ఉంటావో తెలుసా?
నేను జ్ఞానవంతుడను, నేను సామర్థ్యం కలిగిన వాడను, నాకు కృపావరాలు ఉన్నాయి అని నీ మీద నీవే ఆధారపడి ఒక గర్వాంధిగా తయారవుతావు. ఎలా తయారవుతావు? ఒక గర్వాంధిగా తయారవుతావు. అందుకనే ప్రభు వాక్యం చెప్తుంది, మనం ఏం చేయాలి అంటే, మనం ఆత్మ విషయమై దీనుడైన వాడు ఏం చేస్తాడై అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూసి తన జీవితంలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకునేవాడుగా ఉంటాడు. ఈ రోజున మరి నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీవు ప్రభు వైపే చూస్తున్నావా, లేకపోతే నీ ప్రక్కవారి భక్తిని చూస్తున్నావా? సంఘంలో ఉన్న వేరొక వ్యక్తిని నువ్వు చూస్తున్నావా? నువ్వు చూడవలసింది ఎవరి వైపు అయ్యా అంటే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి వైపు నువ్వు చూచుదువుగాక. మీరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తావో ఏం జరుగుతుందో తెలుసా? నీలో ఉన్న లోటుపాట్లు నీకు కనపడతాయి. ఒక రోజున అపోస్తుడైన పౌలు తన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ముందట ఉంచాడట. ఆయన చూస్తూ తన జీవితాన్ని చూసుకున్నప్పుడు ఆయన జీవితంలో ఎలా కనపడ్డాడు అంటే, దౌర్భాగ్యుడుగా కనపడ్డాడు. ఎలా కనపడ్డాడండి? దౌర్భాగ్యుడుగా కనపడ్డాడు. ఆ మాట చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడును. ఏమంటున్నాడు? నేనెంత దౌర్భాగ్యుడును. ఎందుకని ఆ మాట అంటున్నాడయ్యా అంటే, క్రీస్తు ఎదుట తన జీవితాన్ని పెట్టి చూసినప్పుడు ఆయన జీవితంలో ఉన్న లోపాలు కనపడుతున్నాయి. ఆయన అంటాడు 18వ వచనంలో, పౌలు గారు అంటున్నాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదైనను నివసింపదని నేను ఎరుగుదును. ఏమెరిగాడట? చెప్పండి వెనకున్నోళ్ళు చెప్పండి. మంచిది ఏది నా శరీరమందు మంచిది ఏది లేదని నేను ఎరుగుదును అని పౌలు గారు చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే, తన జీవితంలో మంచి చేయాలనుకుంటున్నాడు, మేలైనది చేయాలనుకుంటున్నాడు, కానీ ఆయన మేలైన దానిని చేయలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడయ్యా అంటే, చేయకూడనటువంటి కీడు చేయుచున్నాను, కాబట్టి నా యొక్క శరీరంలో ఒక పాప నియమం ఉంది. ఈ పాప నియమం నేను చేయకూడదన్నది అన్ని నా ద్వారా చేయిస్తుంది అని పౌలు గారు తెలుసుకుని, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని ఆయన ఒప్పుకునేవాడగా ఉంటున్నాడు. మరొకసారి అంటాడు, పాపులలో ప్రధాన పాపిని. ఏమంటాడండి? పాపులలో ఎందుకు అలా ఒప్పుకోగలుగుతున్నాడు అంటే, ఆయన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడు. ఆయన జీవితం ఎలా ఉంది అంటే పరిశుద్ధమైనది. ఎలాంటిదండి? పరిశుద్ధమైనది. ఆయన జీవితం ఎలాంటిది అంటే నిష్కళంకమైనది, నిర్దోషమైనది. ఆయనలో పాపం అనేది లేదు. అలాంటి పరిశుద్ధునితో పోల్చుకొని చూస్తే పౌలు గారి జీవితంలో ఏం కనపడుతుందో తెలుసా? పాపం కనపడుతుంది. ఏం కనపడుతుందండి? పాపం కనపడుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడినయ్యా. ఏమంటున్నాడు? అయ్యో నేనెంత. చూడండి, పౌలు గారు తన జీవితాన్ని ఎవరిని చూసి ఆయన ఈ మాట అంటున్నాడయ్య అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని చూసి. తనకంటే ముందుగా ఉన్నటువంటి అపోస్తులను చూసి ఆయన అంటలా, వారి బ్రతుకులను చూసి ఆయన అంటలా. ఎవరిని చూశాడయ్య అంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆమేన్. ఎవరిని చూశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని చూశాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఆత్మ విషయమై దీనుడుగా దీనురాలుగా నీ ఉండాలి అంటే నువ్వు చూడవలసింది ఎవరినయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన చూసినప్పుడే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు బట్టబయలవుతాయి. ఏమవుతాయండి? బట్టబయలవుతాయి. మనకు కనపడనటువంటి పాపాలు అన్నీ కూడా బట్టబయలవుతాయి. అందుకనే మనము ఆయనను చూడాలి. ఎవరిని చూడాలండి? ఆయనను చూడాలి. మరి ఈ రోజున నువ్వెవరిని చూస్తున్నావు? ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో నీవు సంపూర్ణతలోనికి వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇతరులను చూస్తున్నావు, ఈ లోక సంబంధమైన మనుషులను చూస్తున్నావు. ఒక మాట మీకు చెప్పనా, బైబిల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున ఒక సంఘ నాయకునికి ఉత్తరం రాయించాడు. ఏం రాయించాడండి? ఒక సంఘ నాయకునికి ఉత్తరం రాయించాడు. ఏమని రాయించాడో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరివై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమియూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఏం చేస్తున్నాడట? ఇక్కడ ఒక సంఘ నాయకుడు ఉన్నాడు, లవోదిక సంఘ నాయకుడు. ఈ సంఘ నాయకునికి దేవుడు ఉత్తరం రాయించాడు, సంఘం ఎదుట చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడు అయ్యా అంటే, ఒరే బాబు, నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నువ్వు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడువును, ఏం లేదట. నాకేమీ ఎందుకని అనుకున్నాడు ఆయన? సంఘ నాయకుడు ప్రభు వైపు చూడట్లా. ఏం చూసుకుంటున్నాడో తెలుసా? తన టాలెంట్ను చూసుకుంటున్నాడు, దేవుడు తనకిచ్చిన కృపావరాలను చూసుకుంటున్నాడు, తనకిచ్చిన సామర్థ్యాన్ని చూసుకుంటున్నాడు, తను చేస్తున్న పరిచర్యను చూసుకుంటున్నాడు. అప్పుడు ఏమైందయ్యా అంటే ఆయనకి ఏ లోటు కనపట్లా. ఏం కనపట్లా? ఏ లోటు కనపడట్లా. నేను బాగానే ఉన్నాను, నాకేమీ కొదువలేదు అనుకుంటున్నాడు. కానీ దేవుని దృష్టిలో అతడు దౌర్భాగ్యుడుగా, దిక్కుమాలిన వాడుగా, దరిద్రుడుగా ఎలా ఉన్నాడండి? దరిద్రుడుగా ఉన్నాడు. ఆత్మీయ జీవితాన్ని ఆయన చూస్తే ఎలా ఉన్నాడయ్య అంటే ఆత్మీయ జీవితంలో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు, దరిద్రుడుగా ఉన్నాడు. ఆడి కన్నులు మూసుకుపోయినాయి, ఆత్మనేత్రాలు మూయబడినాయి. ఇంకేమైందో తెలుసా? దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కోల్పోయి వాడనుకుంటున్నాడు, బాగా తెల్ల వస్త్రాలు వేసుకున్నానుగా, చాలా పలసని వస్త్రాలు వేసుకున్నానుగా, లైలైన్ డ్రెస్ వేసుకున్నానుగా. ఒక అబ్బాయి, దేవుడికి నువ్వు వేసుకున్న వస్త్రాలు కాదు, నువ్వు వేసుకున్నటువంటి రక్షణ వస్త్రం ఉందో లేదో నువ్వు ముందు చూసుకో. ఈ యొక్క సంఘ నాయకుడు, లవోదిక సంఘ నాయకుడు ఎలా ఉన్నాడయ్య అంటే తన జీవితంలో దిక్కుమాలుగా వాడుగా ఉన్నాడు. తమ్ముళ్ళు, రోడ్డు మీద తిరగమ్మకండి, రండి, మీరు కనపడుతున్నారు నాకు. రండి కిరణ్ రా. ఇంకొకడు ఉన్నారు చూడు, పిలు, ఆనోహుని పిలు.
దేవుని సన్నిధిలో ఆత్మీయ జీవితంలో దిక్కుమాలగా మనం ఉండకూడదు. ఎట్లాగా? ఈ సంఘ నాయకుడు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుడు చూస్తున్నప్పుడు ఒక దిక్కుమాలిన స్థితి, దారిద్ర్యపు స్థితి, దౌర్భాగ్యపు స్థితి. కానీ ఈయన ఏమనుకుంటున్నాడు తెలుసా? తాను ఏమనుకుంటున్నాడు తెలుసా? ఏమనుకుంటున్నాడు? నాకేమీ కుదువు లేదు, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను. ఏం చేసుకుంటాడట? ఈరోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నువ్వు చూసుకోవలసింది ఏంటి అంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత దారిద్ర్యపు స్థితిలో ఉన్నావో నువ్వు గుర్తించాలి. ఇక్కడ సంఘ నాయకుడికి హెచ్చరిక చేస్తున్నాడు. అతడు తాను చూసుకుని ఏ లోటు లేదనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడండి? ఈ రోజున నువ్వు కూడా అలాగే అనుకుంటావు. నిన్ను నీవు చూసుకుంటే నువ్వు వెళ్ళే మార్గం నీకు ఎలాగుంటది అంటే సక్రమంగానే ఉంటది. నువ్వు వెళ్తున్న మార్గము తిన్ననైనదిగానే కనపడుతుంది. కానీ తుదకు అది ఎక్కడ తీసుకువెళ్తుందో తెలుసా? మరణానికి. ఎక్కడికండి? మరణానికి తీసుకుని వెళ్తుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు గుర్తించాలి. ఏం గుర్తించాలి? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని గుర్తించాలి. అయ్యో, నేను ప్రభులాగా ప్రార్థన చేయలేకపోతున్నాను. ప్రభు ఎలా ప్రార్థన చేశాడు? పగలంతా పరిచర్య చేసి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఎలా? మరి మనం ప్రార్థన చేస్తున్నామా? రాత్రంతా ప్రార్థన చేస్తున్నామా? సంపూర్ణ రాత్రి ఆరాధన జరిగిద్దాము అని చెప్తే మరి తల్లులు, సహోదరులు మరి సుఖ విలాసవంతమైనటువంటి మంచాల మీద పడుకుని నిద్రపోతున్నా. నువ్వెంత దారిద్రపు స్థితిలో ఉన్నావు నువ్వు గుర్తిస్తున్నావా? ప్రభుని నువ్వు పోల్చుకుని చూస్తే ప్రభు అంతా రాత్రంతా ప్రార్థన చేశాడట. ఏం చేశాడు? మరి నువ్వు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు? నువ్వు టీవీతో గడిపే సమయం అంతా, నీ సెల్ ఫోన్తో గడిపే సమయం అంతా, నీవు నీ యొక్క స్నేహితులతో గడిపే సమయం అంతా, నీ బంధుమిత్రాదులతో గడిపే సమయం అంతా పోల్చుకుని ఒక్కసారి చూడు. యేసయ్యతో నీ జీవితాన్ని పోల్చుకుంటే నీ ఆధ్యాత్మిక దారిద్ర్యం ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు ఇతరులతో పోల్చుకుంటే దేవమణితో సరస్వతి పోల్చుకుంది అనుకో, నేను చాలా బెస్ట్ అమ్మా, రోజు నేను మందిరంలో పరిచయం చేస్తాగా, నేను రోజు మందిరాన్ని ఊడుతానుగా, రోజు మందిరాన్ని మాట్లాడతానుగా అనుకుంటాం. ప్రార్థన ఉందా? వాక్య ధ్యానం ఉందా? దేవుని సన్నిధిలో ఆయనతో గడిపే సమయం ఉందా? నువ్వేమనుకుంటావు తెలుసా? దేవమణి మీద బెటర్ ఏంటండి? బెటర్. నువ్వు బెటర్ అనుకుని సంపూర్ణతలోనికి రాకుండా నువ్వు ఆగిపోతున్నావు. నా ప్రభు ఉద్దేశం ఏంటి అంటే నువ్వు సంపూర్ణ సిద్ధిని పొందాలి. ఆమేన్. నువ్వు సంపూర్ణ సిద్ధి నొందాలి. నువ్వు సంపూర్ణుడుగా కావాలి అంటే ఇతరుల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడకూడదు చెప్పండి? సంఘ నాయకుడి వైపు చూడకూడదు. సంఘములో పరిచర్య చేసే వారి వైపు నువ్వు చూడకూడదు. చాలా మంది ఇవే తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది, అయ్యా మీరంటే చాలా గౌరవం అయ్యా, మీ వాక్యం వింటే హృదయం బ్రద్దలైపోతుంది అయ్యా, మీ మందిరానికి రావాలని ఉంది కానయ్యా, అదిగో వచ్చిన వాళ్ళు ఉన్నారు చూసేవా, వాళ్ళు సరిగా లేరయ్యా, నీ చూపులు ఎవరి మీద ఉన్నాయి? నజరేడైనా యేసుక్రీస్తు ప్రభు వారి మీద లేవు, రక్షకుడైన దేవుని మీద లేవు. నీ అవసరతలు తీర్చగలిగిన వాడు, సమస్తమును చేయగలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మీద నీ చూపులు లేవు. కానీ ఎవరి మీద ఉన్నాయో తెలుసా? దేవుని మందిరానికి వస్తున్న విశ్వాసుల మీద నీ దృష్టి ఉంది. అందుకే నువ్వు రాలేకపోతున్నావు, అందుకే నువ్వు సంపూర్ణుడు కాలేకపోతున్నావు. ఆడభక్తి మీద నేను పర్లేదులే బుజ్జ, వాక్యం అన్నా చదువుతా. ఆ బుజ్జ అయితే అసలు వాక్యమే చదవదుగా. నేనన్నా ప్రార్థనకి వెళ్తా, వాళ్ళైతే అసలు ప్రార్థనకే రారుగా. నువ్వు ఇతరుల వైపు చూసుకున్నప్పుడు నీ జీవితం ఏమవుతుందో తెలుసా? అక్కడే ఆగిపోతుంది.
సంపూర్ణతలోనికి రావు. దేవుని యొక్క స్వారూప్యం నీలోనికి రాదు. నీలో ఉన్నటువంటి ఆ దారిద్ర్యము పోదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం మన దారిద్ర్యపు స్థితిని మనం కనుక్కోవాలి అంటే మనం చూడవలసింది ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడయ్యా అంటే, వాక్యం వింటున్న మన జీవితంలో దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? పాత నిబంధనలోనైతే యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేవాడు. ఒకసారి వచ్చేవాడు. అప్పుడు దేవుని ప్రత్యక్షత చూసేవాడు. అప్పుడు తన లోటుపాట్లు సరిచేసుకునేవాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడో తెలుసా? మనల్ని రోజు దేవుని మందిరంలోనికి రావటానికి, ఆయన్ను చూడటానికి, ఆయన ప్రత్యక్షతలో మనము లోపాలను కనుగొనటానికి దేవుడు దేవుని మందిరంలోనికి వచ్చే భాగ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనకి కలగ చేశాడు. ఎలాగయ్యా అంటే తన శరీరమును తెర ద్వారా, దీని ద్వారా శరీరమును తెర ద్వారా మందిరములోనికి ప్రవేశించి మనము ఆయన మహిమను చూసేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి కలగ చేశాడు. మరి నీ జీవితంలో నిజంగా దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితంలో ఆనాడు ఒక్కసారే చూసేవారు పాత నిబంధన ప్రకారం. కానీ క్రొత్త నిబంధనలో ప్రతిరోజు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవచ్చు, ఆయన మహిమను చూడొచ్చు. కానీ మరి నువ్వెవరి వైపు చూస్తున్నావు? పాత నిబంధన భక్తుల్లో ఒకరిని మరొకరిని మీకు పరిచయం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నేను నివసించువాడను, నేను నశించి తిని. రాజు చాలా మచాలు ఏమంటున్నాడు భక్తుడు యెషయా గారు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివాసం చేస్తున్నాను, నేను నశించి తిని. ఏమంటున్నాడండి? ఎందుకు ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడయ్యా అంటే, పైవచనాలు మనం ధ్యానం చేసినప్పుడు పైవచనంలో ప్రభు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉండటం ఆయన చూశాడు. ఆయన అంగి మా దేవుని మందిరమును కప్పినట్లుగా ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనము పైగా షరాపులు ఎగురటం చూశాడు. ఆయన ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనము పైగా షరాపులు ఎగరటం చూసినప్పుడు ఆ యొక్క షరాపులు ఎలా ఉన్నాయంటే, కెరూబులు షరాపులు ఎలా ఉన్నాయంటే 6 రెక్కలు కలిగి ఉన్నాయంట. ఎన్ని రెక్కలు? 6 రెక్కలు కలిగి ఉన్నాయి అంట. 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకుంటూ, 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ ఏం చెప్తున్నాయో తెలుసా? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆ దేవదూతల యొక్క గాన ప్రతిగానాలకు ఆ పరలోకపు గౌని పునాదులు కదిలిపోయినాయట. ఏమైపోయినాయండి? పరలోకపు గౌని పునాదులు కదిలిపోయినటువంటి ఆ యొక్క మహిమను చూశాడు యెషయా భక్తుడు. అప్పుడు తెలుసుకున్నాడు తనలో ఉన్న అపవిత్రత ఏంటో గ్రహించాడు. అయ్యో ఏమంటున్నాడండి? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అయ్యా నేను నశించి ఉన్నాను. ఏమంటున్నాడండి? నేను నశించి ఉన్నాను. తనలో ఉన్న అవిధేయత, తనలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోగలుగుతున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ మహిమ సింహాసనం మీద
కెరూబులు షరాపుల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేయబడుతూ ఉంటే ఆ పరలోక మహిమ చూసినటువంటి యెషయా భక్తుడు అంటున్నమాట, అయ్యా నాకు పరిశుద్ధత లేదు, నాలో పరిశుద్ధత లేదయ్యా, నా పెదవులు నిన్ను గురించి మాట్లాడటానికి సరిపోవయ్యా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, నేను నశించిపోయానయ్యా అని దేవుని సన్నిధిలో తన పాపమును ఒప్పుకోగలుగుతున్నాడు. ఏం ఒప్పుకుంటున్నాడు? తన పాపమును ఒప్పుకుంటున్నాడు. ఎవరిని చూసాడైనా? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని చూశాడు. ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు పరలోక మహిమతో నింపబడ్డాడు, మహామహిమతో నింపబడ్డాడు. అక్కడ ఆయన గురించి పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేయబడుతున్నాయి. ఆయన పరిశుద్ధతను తెలుసుకున్న యెషయా ఏమంటున్నాడు తెలుసా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, నేను నశించి ఉన్నాను అనే తన నిజ జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకోగలుగుతున్నాడు. మరి ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నీవు ఎవరిని చూస్తున్నావు? నువ్వు ఆత్మలో దీనుడుగా మారకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు, లేకపోతే పక్కవారిని నువ్వు చూస్తున్నావు. పక్కవారిలో చూస్తే ఏమవుతుందో తెలుసా? వారిలో ఉన్న లోపాలు కనపడతాయి. నీవు ఎలా ఉండాలి అంటే నిన్ను నీవు చూసుకోవాలి. మన బ్యాచ్ ఏంటో తెలుసా? మన కంట్లోనేమో దూలంను పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? దూలాన్ని పెట్టుకుంటాం, పెద్ద దూలం. ఎదటి వారి కంట్లో ఉన్న చిన్న నలుసు ఎదుగుతాం. ఏం ఎదుగుతామండి? చిన్న నలుసును వెతుకుతాం. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ప్రియులరా మీరు ఆత్మ విషయమై దీనులై ఉండాలంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని నువ్వు గుర్తించాలి అంటే నువ్వెవరిని చూడాలో తెలుసా? ప్రభు అయినా. ఇంకా మరెవరిని చూడకూడదు. నీ పక్కంటి వాళ్ళని చూడకూడదు, నీ ఎదురుగా ఉన్న వాళ్ళని చూడకూడదు, నీ వెనక ఉన్న వాళ్ళ గురించి అసలు నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు చూడవలసింది ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో నీవు పోల్చుకోవాలి, ఆయనతో నీ భక్తిని పోల్చుకోవాలి. మరి నువ్వెవరితో పోల్చుకుంటున్నావు? నువ్వెవరితో పోల్చుకుని నీ ఆత్మీయ జీవితాన్ని సరిపెట్టుకుంటున్నావు? సంపూర్ణతలోనికి రాకుండా, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రాకుండా ఇంకా అలాగే ఉండిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఇతరుల వైపు నువ్వు చూడటం. ఎవరి వైపు? ఇతరుల వైపు చూడటం. లేకపోతే నీ వైపు నువ్వు చూసుకోవటం. నీ వైపు చూసుకుంటే ఏమున్నాయి తెలుసా? మంచి జ్ఞానం ఉంది. ఏముంది? మంచి జ్ఞానం ఉంది, సామర్థ్యం ఉంది, కృపావరాలు ఉన్నాయి. ఏంటి నీ కృపావరాలు? వాయిద్యాలు వాయించటం ఒక కృపావరం, పాటలు పాడటం ఒక కృపావరం, లేకపోతే ఆరాధన చేయటం ఒక కృపావరం, పరిచర్య చేయటం ఒక కృపావరం. ఈ కృపావరాలను చూసుకుని వాళ్ళ మీద నేను చాలా బెస్ట్ ఏమనుకుంటాం? చెప్పండి. ఇతరులతో పోల్చుకున్నప్పుడు నీ భక్తిలో నువ్వేమనుకుంటావు తెలుసా? బెస్ట్ 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 అన్న కాడి ఆగిపోతున్నావు నువ్వు. క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మారట్లా. ఈ రోజున క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మారాలి అంటే నువ్వు ఎవరి వైపు చూడకూడదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపే నువ్వు చూడాలి. మరొక మాట చెప్పనా? మొన్నే మీకు ఒక మాట చెప్పాను, మొన్నే ఒక ఉపమానం చెప్పాను. ప్రభువారు గెనేసరెతు ప్రాంతంలో, గెనేసరెతు సరస్సు తీరాన, ఆ తీరానికి వచ్చినప్పుడు రాత్రంతా చేపలు పట్టి ఒక్క చేపను కూడా పట్టకుండా విఫలమయ్యి, ప్రయాసంతా వ్యర్థమయ్యి,
ఓడిపోయినటువంటి అనుభవాన్ని అనుభవిస్తూ నిరాశ నిస్పృహలలో వలలు కడుక్కుంటున్న వారిని చూసి సీమోను పేతురు అయిన ఒకని దోణి ఎక్కాడు ప్రభు. ఎక్కి ఈ దోణిను లోతుగా నడిపించి చేపలు పట్టడానికి వల వేయి అని చెప్పాడు. అప్పుడు సీమోను పేతురు ఏమని చెప్పాడో తెలుసా? అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, కానీ ఏమీ దొరకలేదు. కానీ నీ మాట చొప్పున, ఏమన్నాడండి? నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను అని చెప్పి యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచి వల వేసినప్పుడు ఆయన విశ్వాసానికి తగిన ఫలాన్ని ఆయన అనుభవించగలిగాడు. ఆమేన్. విస్తారమైన చేపలు పట్టాడు. ఏం పట్టాడు? విస్తారమైన చేపలు పట్టాడు. విస్తారమైన చేపలు ఎంతగా అంటే 2 దోణెలు మునిగి అంతగా. ఎంతగా? 2 దోణెలు మునిగి అంతగా విస్తారమైన చేపలు పట్టే అప్పుడు యేసయ్య వైపు తేరి చూసి పేతురు గారు ఏమన్నారో తెలుసా? సీమోను పేతురు గారు చూడండి, లూకా శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడనని చెప్పి తన పాపస్థితిని యేసయ్య దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోయాయ్యా. అయ్యా, నీ మాట చెప్తే అయ్యా విస్తారమైన చేపలు పట్టగలిగాను. ఎక్కడ ఓడిపోయానో, ఎక్కడ విఫలమయ్యానో, ఎక్కడ నిరుత్సాహంతో నింపబడ్డానో, అయ్యా నా జీవితంలో కృంగిపోయిన ఆ చోటనే నా జీవితంలో అద్భుతం చేశావు. నువ్వు పరిశుద్ధుడవయ్యా, మహోన్నతుడవయ్యా, నువ్వు సర్వము చేయగలిగిన దేవుడు. నేనైతే పాపిని ప్రభువా. ఏమన్నాడు? నేను పాపినయ్యా, నన్ను విడిచిపో అని పేతురు తన పాపాన్ని యేసయ్య ఎదుట ఒప్పుకోగలిగాడు. తన స్థితిని యేసయ్య ఎదుట ఒప్పుకోగలిగాడు. ఒప్పుకుంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పటి నుంచి నిన్ను మనుషులను పట్టు జారలుగా చేస్తాను, నన్ను వెంబడించు అని యేసయ్యను వెంబడించమని చెప్పాడు. ఆయన పాపస్థితిని ఒప్పుకున్నాడు సీమోను పేతురు. యేసయ్యను చూసి, అది చూసి, ఆయన చేసిన మహత్కార్యాన్ని చూసి, ఆయన చేసిన అద్భుతాన్ని చూసి తన పాపస్థితిని ఒప్పుకున్నాడండి. ఆయన పేతురు గారు పక్కంట దోణివాడి వైపు చూడలా, తనతో కూడా ఉన్న దోణిలో ఉన్నవారి వైపు ఆయన చూడాల. ఎవరి వైపు చూశాడు? యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూశాడు. యేసుక్రీస్తు వారి వైపు చూశాడు కాబట్టి తన లోపం ఏంటో తెలిసింది. తన లోపం ఏంటో, తన ఆధ్యాత్మిక దారిద్ర్యత ఏంటో అతడుకు తెలుసుకోగలిగాడు. ఈ రోజున మందిరములో ఉన్న ప్రతి బిడ్డ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, మనం ఇతరుల వైపు చూస్తే మన లోపాలు తెలియదు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తే ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములన్నీ బట్టబయలవుతాయి. ఆయన ఏం మాట్లాడవసరంలా, నీ అంక అలా చూస్తే చాలు, నీ వైపు అలా చూస్తే చాలు, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు బ్లాక్ బోర్డ్ మీద చాక్ పీస్తో రాస్తే ఎలా ఉంటాయో అలాగా డీటెయిల్గా వచ్చేస్తూ ఉంటాయి. ఆ సన్నివేశం వచ్చేస్తూ ఉంటుంది, ఆ సందర్భం వచ్చేస్తూ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఇంత పాపం నాలో ఉందా? ఏమనుకుంటాం? ఇంత పాపం నాలో ఉందా? నన్ను క్షమించయ్యా, నేను దౌర్భాగ్యుడునయ్యా, నేను పాపినయ్యా, నేను అపవిత్రమైన పెదవులను కలిగిన వాడనయ్యా అని మనలను మనం ఒప్పుకోగలుగుతాం. ఈ రోజున నీ జీవితంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ యొక్క
సామర్థ్యతను నువ్వు చూసుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటల్ని నువ్వు చూసుకుంటావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపావరాల్ని చూసుకొని గర్వించేవాడుగా ఉంటున్నావు. ఏం చేస్తున్నావు? గర్వించేవాడుగా ఉంటున్నావు. గర్వించేవాడుగా ఉంటున్నావు. గర్విష్ఠులు పరలోక రాజ్యం వెళ్తారని చెప్పలా. ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరండి? ఆత్మ విషయమై దీనులైన వారు. ఒక మాట మీకు చెప్తాను, లోతుగా తీసుకోండి. లవోదీక సంఘపు దూత ఈ లోకపరంగా చూస్తే చాలా ధనవంతుడు. ఈ లోకపరంగా చూస్తే చాలా ధనవంతుడు. ఆయన విలువైన వస్త్రాలు ధరించేవాడు. విలువైన వస్త్రాలు ధరించేవాడు. లోకంలో ఘనత ఉండవచ్చు, కానీ అతడేం చూసుకున్నాడయ్యా అంటే తనకున్న ధనాన్ని చూసుకున్నాడు, తనకున్న విలువైన వస్త్రాలను చూసుకున్నాడు, తనకున్న టాలెంట్ని చూసుకున్నాడు, తనకున్నటువంటి కృపావరాలని చూసుకున్నాడు, తన్నే అనుసరిస్తున్న వారిని చూసుకున్నాడు. అందరూ బట్టి ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నాలో ఏ లోపము, నాకేమీ కొదువలేదని తను తాను అనుకుంటున్నాడు. కానీ ప్రభు వైపు ఆయన చూడలా. ఎవరి వైపు చూడలా? ఆయన ఎటువైపు చూశాడు? ధనం వైపు, కృపావరాల వైపు, సామర్థ్యం వైపు, వెంబడిస్తున్న జనుల వైపు, తనకొస్తున్న మహిమ వైపు, ఘనత వైపు చూసుకున్నాడు. కానీ సృష్టికర్త అయిన దేవుని వైపు చూడలా, ఆయన వైపు చూడలా. అందుకే ఆయన అనుకుంటున్నాడు నాకు ఏమీ. కానీ ప్రభు అంటున్నాడు, ఒరేరే నీ కొదువు లేదంటున్నావేంట్రా? అసలు నువ్వు అసలు దౌర్భాగ్యుడురా, దరిద్రుడువా, దిక్కుమాలినోడురా. ఏమన్నాడు? అమ్మో ప్రభు ఇన్ని మాటలు అంటే వాడేమనుకుంటున్నాడు తెలుసా? అసలు నాకేమి, ఈ సంఘంలో నాకేమి కొదువా? నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, నాకు ఒక మంచి పదం ఉంది. ఒరే అబ్బాయి, ఇవన్నీ దేవుని దృష్టిలో ఏవి లెక్కకు రావు. నీ ఆధ్యాత్మిక జీవితం మాత్రమే ఆయన లెక్క కడతాడు. ఆమేన్. నువ్వు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రమే ఆయన లెక్క కడతాడు. ఆయన నిన్ను చూసినప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావేమో, ఈ లోకపరంగా విలువైన వస్త్రాలు వేసుకోవచ్చు, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకోవచ్చు. లోకపరంగా మనం ఏమనుకుంటున్నాం అంటే నేను శారీ కట్టాను కదా 25,000, ఎంత 25,000 పొట్టు చీర, మా ఇంటికట ఫంక్షన్ జరిగితే 25,000 పొట్టు చీర కట్టాను బుజ్జా. నీకు తెలుసా? తెలుసమ్మా, తెలుసు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు దిగంబరి. ఏమంటున్నాడండి? దిగంబరి అంటున్నాడు. అమ్మ బాబోయ్, అసలు ఆ మాట మీకు లోతుగా తీసుకోండి. మీకు ఏమో అనిపిస్తుందో నాకు అర్థం కావట్లే. అంత విలువ కలిగిన వాడు, అంత ధనవంతుడు, సంఘాన్ని నడిపించే ఒక నాయకుడు. ఆ నాయకుడితో సైలెంట్గా చెప్పలే ఆయన. ఉత్తరం రాసి యోహాన్ గారితో పంపించాడు. రే నువ్వు వెళ్ళి ఆ సంఘంలో చదువు. ఏ సంఘంలో? లవోదీక సంఘంలో చదువు. చదివాడు. ఆయన నులివెచ్చని స్థితి తెలియట్లా. ఏ స్థితిలో ఉన్నాడు? నులివెచ్చని స్థితి. ఈ రోజున క్రైస్తవులంతా నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఇటు క్రైస్తవులు కాదు, ఇటు అన్యులు కాదు. ఇటు క్రైస్తవ సంబంధమైన కార్యాలు చేయరు, ఇటు హైందవ సంబంధమైన కార్యాలు చేయరు. మధ్యలో ఉంటారు. ఎక్కడుంటారండి? మధ్యలో ఉంటారు. అయ్యా ప్రార్థన మేము ఎంత అండి, మేము ప్రార్థన లేనిదే ఏమీ చేయమండి. ఏం చేయము? ప్రార్థన లేనిదే ఏమీ చేయమండి. అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. ఏమంటారు? అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయేలాగా వీళ్ళు
చేయవలసినవన్నీ చేసేస్తారు. పసుపు రాసేస్తారు, కుంకుమ పెట్టేస్తారు, రావాకులు కట్టేస్తారు, ఇంకేం చేస్తారు, నవధాన్యాలు వేసేస్తారు, పసుపు రాసేస్తారు, అన్నీ మరి మామూలే. మేము క్రైస్తవులం అండి. కొండ మధ్యలో పెట్టాలి. ఏం పెట్టాలి? బింది మధ్యలో పెట్టాలి. కొబ్బరి చిప్పలు మార్చుకునేటప్పుడు బింది మధ్యలో ఉండాలి. జాకెట్లు మార్చుకునేటప్పుడు బింది మధ్యలో ఉండాలి. ఏ స్థితిలో ఉన్నావో తెలుసా? నులివెచ్చని స్థితి. ఏ స్థితి? నులివెచ్చని స్థితి. ఇంకా నా భాషలో చెప్పాలంటే కుజ్జే స్థితిలో ఉన్నాం. భక్తిలో కుజ్జే స్థితిలో ఉన్నాం. అంటే ఇటు ఆడ కాదు, ఇటు మగ కాదు, ఇటు క్రైస్తవుడు కాదు. మళ్ళీ నువ్వేమనుకుంటావు తెలుసా? అమ్మో, నువ్వు మనుషుల్ని మెప్పించొచ్చాడు, మనుషులను మెప్పించొచ్చేమో, మనుషులను భ్రమ పెట్టొచ్చేమో, కానీ దేవుడు మాత్రం అంతరంగాన్ని చూస్తాడా? దేన్ని చూస్తాడండి? అంతరంగాన్ని చూస్తూ ఆయన మాట్లాడతాడు. ఈ లవోదీక సంఘపు దూతకి ఆయన ఉత్తరం రాయించుతూ సంఘంలో చదివించాడు. ఈయన ఏం చెయ్యాలి అసలు? సేవ చెయ్యాలా, సావాలా? చెప్పండి. ఎంత సిగ్గుమాలి పని. అక్కడే కాదు, ఇక్కడ కూడా నన్నైనా నిన్నైనా ఆయనకి మొహమాటం లేదు. ఏం లేదు? మొహమాటం లేదు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్న దారిద్ర్యాన్ని మనం గుర్తించాలి. ఈ రోజున ప్రభు చెప్తున్నది ఆత్మ విషయమే. దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. ఎవరిది? నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యతను నువ్వు గుర్తించాలి. నువ్వు కప్పుకొని నువ్వు తిరిగితే ఆయన అంటాడు నులివెచ్చని స్థితి. ఏ స్థితి అండి? నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితిని ప్రభు అంటాడు నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దు. నువ్వు ఉన్నావా నేను ఉమ్మి వేస్తాను. ఏమేస్తాడంట? ఏమేస్తాడు? మనకు తెలియదు కదా. మనం ఏం చేస్తాం తెలుసా? అన్నీ నులివెచ్చని పనులే, అన్నీ సగం పనులే, అన్నీ మన భక్తి అంతా సగం భక్తి. సంపూర్ణతలోకి వెళ్ళట్లా, సంపూర్ణ సిద్ధి కలగట్లా, క్రీస్తు స్వరూపంలోనికి రావట్లా. మనం ఏం చేస్తాం అంటే మనుషులెవులు తీసుకొచ్చిన సిద్ధాంతాలు, మనుషులెవులు ఏర్పాటు చేసినటువంటి ఆచారాలు ఈ రోజున సంఘంలో అవి ఉండకుండా దేవుడు నాశనం చేయను గాక. ఈ రోజున ప్రభు అంటున్నాడు, లవోదీక సంఘపు దూతతో అంటున్నాడు, నువ్వు దిక్కుమాలినోడురా, దరిద్రుడురా. మనం నిజంగా ఎవరన్నా తిట్టవలసి వస్తే ఏమని తిడతాం? మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? ప్రభు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? అసలు మనకు అర్థమవుతుందా? బైబిల్లో ఎలాంటి సెంటెన్స్ కూడా రాసి ఉంచుతారా? ప్రతిదీ రాయబడుతుంది, ప్రతిదీ రాయబడుతుంది. ఎందుకో తెలుసా? ఈ యుగాంతంలో ఉన్న మనకి బుద్ధి కలగటానికి. ఎందుకు? ఆ దృష్టాంతాలు ఎందుకు రాశాడో, భ్రష్టులైన వారిని ఎందుకు ఈ బైబిల్లో ఆయన లిఖితం చేశాడు అంటే ఈ యుగాంతంలో ఉన్న మనకి బుద్ధి కలగటానికి. ఏం కలగటానికి? బుద్ధి కలగటానికి. ఒరే వాళ్ళు అట్టగుంటే అలా చెడిపోయారు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండాలి అని నీకు బుద్ధి చెప్పటానికి ఈ వృత్తాంతాలన్నిటిని కూడా రాసి ఉంచాడు. ఒకడంటాడు బైబిల్ గురించి తెలియనోడు, ఇది అపవిత్రమైన గ్రంథం అంటాడు. ఎందుకు రాశాడు? బైబిల్లో రాయబడి ఉంది, ఈ యుగాంతమందు ఉన్న వారికి బుద్ధి కలగటానికి ఆ లేఖనాలు రాసి ఉంచాడని. ఆ మాట ఆడి కనపడతగా, ఆ మాట ఆడి చదవడగా. ఈరోజు మీతో చెప్తున్న మాట వాటి గురించి మనకెందుకు కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని మనం గుర్తెరిగి సరి చేసుకుందాము గాక.
మరి నీ జీవితంలో ఎన్ని లోటులు ఉన్నాయి. ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, వాక్య ధ్యానం విషయంలో, దేవుని మందిరం రావటంలో మరి నువ్వెంతగా దేవుని సన్నిధిలో నువ్వెంత సంపూర్ణతలోనికి వచ్చావు. ప్రభు అంటున్నాడు, ఈ రోజున నువ్వు ఆత్మ విషయమై దీనుడిగా ఉంటే పరలోక రాజ్యం నీది అవుతుంది అంటున్నాడు. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ లోటుని సరి చేసుకోకుండా నీ పాపం అట్టవేగం ఉంచుకుని పరలోకానికి వెళ్ళిపోతావా? పరలోకంలో పాపానికి చోటు లేదు. ఏం లేదండి? పరలోకంలో పాపానికి చోటు లేదు. అక్కడ పరిశుద్ధత ఏమో నింపబడి ఉంటుంది. పరలోకం అంతా పరిశుద్ధతతో నింపబడి ఉంటుంది. ఎవ్వరు పాపం చేసిన వారు పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు పరీక్షించుకో, నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకో, నిన్ను నీవే పరిశీలన చేసుకుని నీలో ఉన్న లోపాలు ఏంటో, ఏ అసూయ ఉందో, ద్వేషం ఉందో, పగ ఉందో, కామ, కోద, మదమత్యాలు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ పైకి కనపడనివి ఏవండి, పైకి కనపడకుండా నీ అంతరంగంలో ఉన్న వాటిని నువ్వు విడిచిపెట్టగలిగితే పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు కాగలుగుతావు. ఈ రోజున ఒక మాట చెప్పరా, నీవు ఆత్మలో దీనుడు అని ఈ వ్యక్తి దీనుడు, ఈ వ్యక్తి దీనురాలు అని మనం చెప్పొచ్చు. ఎలాగంటే మనం ఆత్మలో దీనులమై ఉన్నప్పుడు దీనుల మాటలు వేరుగా ఉంటాయి. చెప్పండి, దీనుల మాటలు వేరుగా ఉంటాయి. దీనుల యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారు? ఒక మాట మీకు చెప్తా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. విలువ కలది. ఆమె ఇక్కడ చూడండి, మనం ఏం కలిగి ఉండాలట అమ్మా? ఏంటో, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఆమేన్. ఇక్కడ స్త్రీతో పేతురు భక్తుడు చెప్తున్నాడు. స్త్రీ అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘం. సంఘములో ఒక ఆత్మీయుడు దీనుడు, దీనురాలు అని తెలియజేయటానికి వారిలో ఉన్న లక్షణాలను బట్టి మనం చెప్పగలం. వారి మాటల విధానం, వారి యొక్క క్రియల విధానాన్ని చూసి ఇతడు ఆత్మీయుడురా, ఈమె ఆత్మీయురాలురా అని మనం చెప్పవచ్చు. నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే, దీనుడు అయితే నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? అక్కడ రాసిన మాట ఏంటి అంటే, సాధు అయినట్టు మృదువైన మాటలు. ఏం మాటలు? మరి నువ్వు మాట్లాడే మాటలేంటి? ఏం మాట్లాడతావు? కొంతమంది వాళ్ళ భర్తలతో ఎలా మాట్లాడతారో తెలుసా? ఎట్లా మాట్లాడతారు అంటే, చాలా బాగా కనపడతారు, చాలా మంచిగా కనపడతారు. మాట్లాడి 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 చేతగానోడు నన్ను ఎంచి చేసుకున్నావు. ఏమంటారండి? చేతగానోడివి నన్ను ఎందుకు చేసుకున్నావు? నీకు లోటు లేకుండా భోజనం పెడుతున్నాడు, లోటు లేకుండా నీకు కావలసినవి కొనేస్తున్నాడు, నీకు సహాయకుడిగా ఉంటున్నాడు. కానీ నువ్వేమంటున్నావు తెలుసా? చేతగానోడు. చాలా మంది జీవితాల్లో గుర్తించండి మీ మాటల విధానం. కొంతమంది మగవారు వారు మాట్లాడే మాటలు, వారి మాటలు ఎలా ఉంటాయో తెలుసా?
భార్యతో మాట్లాడేటప్పుడు వేదనకరమైన మాటలు మాట్లాడతారు. కఠినమైన మాటలు. ఏం మాటలండి? కఠినమైన మాటలు. దేవుని వాక్యం చెప్తుంది, నీ భార్యని నువ్వు ప్రేమించాలి. ఏం చేయాలి? నీకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ భార్యని నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమించాలి. కానీ నువ్వు మాట్లాడే మాటలు కటువైన మాటలు, కఠినమైన మాటలు. ఒక్కొక్కడు తల్లో పిల్ల కూడా తెలియదు వాడు మాట్లాడే మాటలు, అంతగా కళ్ళు కిక్కిపోతాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయురాలు మాటలు ఎలా ఉండాలో తెలుసా? వారి యొక్క అలంకరణ ఎలా ఉండాలో తెలుసా? సాధువైనట్టు మృదువైన స్వభావం, అంతరంగమందు అలంకరణగా ఉండాలంట. ఏం చేయాలి? అంతరంగమందు నువ్వు కాటికి పెట్టుకుని ఇడుచుడు దెయ్యంలాగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటే అది అలంకరణ అనుకుంటున్నామేమో. దేవుడు అంటాడు, గుడ్డుదానా. ఏమంటాడండి? గుడ్డుదానా, నీ కనులు బాగా కనపడినట్లు వాక్యం అనేటువంటి కాటికి నా దగ్గర కొనుక్కో అంటాడు. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు తెలుసా? నీ కళ్ళు బాగా కనపడటానికి కాటుక నా దగ్గర. కాటుకన్నాడని ప్రభు ఈ కాటికి పెట్టడం కాదు. కొంతమందిని చూస్తాను, ఆరాధనకు వస్తారు, ఆత్మీయులాగా ఎక్కడ కనపడరు. అది ఏదో మామూలుగా డ్రామాలు వేస్తారు, చూసారా? తెలుసా? డ్రామాలు ఎప్పుడన్నా మీరు చూసారా? చెప్పండి. మరి ఏమీ తెలవని వాళ్ళకి చూస్తున్నారే. డ్రామాల్లో రంగులు దిద్దుకుంటారు. వాళ్ళు నల్లగా ఉంటే తెల్లగా కనపడటానికి పేస్ట్ వేసి పౌడర్ రాసి దాని మీద ఇంకోటి రాసి ఎట్లాగో మొత్తానికి కొంచెం కలర్ వేసం కనపడతారు. ఆ కలర్ వేస్తారు. ఇక్కడే ఎర్రగా ఉంటే మరి ఇదంతా ఏమవుతుంది? దేవుడు తన రూపంలో నిన్ను చేసుకున్నాడు. నిన్ను తీసిన సాయిలేంటో తెలుసా? నల్ల మట్టి నుంచి తీశాడు. ఏమట్టి? కొంతమందిని తెల్ల మట్టి నుంచి తీతాడు, కొంతమందిని అటు ఇటు మిక్స్ చేసి ఒక ముద్ద చేస్తాడు. ఏం చేస్తాడు? ఇటు తెల్లదాన్ని తీసుకుని ఇటు నల్లదాన్ని తీసుకుని ఒక ముద్ద చేసి మిక్స్ చేసి సామాను సాయి తీసుకొస్తాడు. వీళ్ళు అలంకరణ ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా మీరు కోతికి లిప్టిక్ అయితే చూసారా? చూడండి, వీళ్ళు నల్లగా ఉంటారా? మరి వీళ్ళకి పెదాలు ఎందుకు మళ్ళీ వేసే కలర్ మామూలు కలర్ వేయరు. ఎలాంటి కలర్ వేస్తారో తెలుసా? భయంకరమైన కలరు. ఇక్కడ కూడా ఎక్కడ ఐబ్రోస్ లేనోళ్ళేమో పెన్సిల్ పెట్టి గీతారు, ఉన్నవాళ్ళేమో దారాలు పెట్టి పీకించుకుంటారు. ఏం చేస్తారు? దారాలు పెట్టి పీకించుకునే వాళ్ళు పీకించుకుంటున్నారా? మళ్ళీ ఈ రెప్పలో ఇట్లా అన్నప్పుడు మళ్ళీ కలర్ కనపడాలన్నమాట. ఏం కనపడాలి? మనం వేసుకున్న చీర ఎలాంటిదో అంతేగా మీ అలంకరణ. నాకు తెలియదు అనుకున్నారా? అన్నీ అయిపోయినాయి. ఈరోజు నాకు చెప్తున్నాను, మన అలంకరణ దేవునికి ఏం కావాలో తెలుసా? నువ్వు వేసుకునే అలంకరణ దేవుడు చూసి పిచ్చిదానా ఏమంటాడు? పిచ్చిదానా, నువ్వు ఎందుకు ఇట్లా పిచ్చిదానిలాగా తయారయ్యేది? నేను అందంగా నిన్ను తయారు చేశాను, సౌందర్యవంతుగా నిన్ను తయారు చేస్తే పిచ్చిదానిలాగా తయారవుతున్నావు ఏంటని దేవుడు ఏమంటాడు తెలుసా? నీ అంకు చూసి పిచ్చిదానా నవ్వుతాడు. ఈయన్ను చూసి కూడా ఏమన్నాడు తెలుసా? నవ్వాడు. ఒరే నువ్వు దరిద్రుడు, ఎవరా దిక్కుమాలో. నీకు కావలసిన అలంకరణ ఏంటో తెలుసా? ఒక ఆత్మీయుడు ఒక ఆత్మీయురాలు అలంకరించుకోవాల్సింది ఏమిటయ్యా అంటే సాధువైనట్టి, మృదువైనట్టి. మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? సాధు జంతువు బాబు చెప్పండి. చెలి, మేక, గొర్రె, ఇవేంటి? సాధు జంతువులు. మనం కూడా ఎలా ఉండాలి? సాధు జంతువులాగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? సాధు అంటే వాటిల్ని
లోపరుచుకోగలం. ఏం చేయగలం? లోపరుచుకోగలం. మృదువైనట్టు అంటే మన మాటలు ఎలా ఉండాలి అంటే మృదువుగా ఉండాలి. ఎలా ఉండాలి? మరి నీ మాటలు నీ అత్తని బాధ పెడతానేమో, నీ మాటలు నీ కోడల్ని బాధ పెడతానేమో, నీ మాటలు చేసుకున్న నీ భార్యని బాధ పెడతానేమో, చేసుకున్న నీ భర్తని బాధ పెడతానేమో, మృదువుగా లేవేమో, కఠినంగా ఉన్నాయేమో. ఒకసారి నువ్వు చూసుకో. బైబిల్ చెప్తుంది సాధువైనట్టు మృదువైనట్టు అంతరంగ స్వభావము అలంకరించబడాల. ప్రభు అన్నాడా? ప్రభు చెప్పాడా? వీటితో అలంకరించుకోమన్నాడు. చెప్పండి. మరి మీరు అలంకరించుకున్నట్టు అలంకరణ ఏముంది? అలంకరించుకుని గంగిరెద్దుకి ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వెళ్ళినల్లా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కొంతమంది భక్తితో పట్టు చీరలు ఎత్తారు. ఏమెత్తారు? పట్టు చీరలు ఎత్తారు. గంగిరెద్దులోడు ఏం చేస్తాడో తెలుసా? దాని యొక్క వీపు మీద ఎత్తాడు. ఎక్కడ? వీపు మీద. చీర తర్వాత చీర, చీర తర్వాత చీర, చీర తర్వాత చీర, దాని నిండా చీరలు కట్టి ఒక పట్టుదానితో దానికి ముడేస్తాడు. మనం కూడా గంగిరెద్దులోళ్ళగా వ్యర్థమైనటువంటి అలంకరణ కాకుండా నిన్ను చూడంగానే ఆత్మీయురాలు, నిన్ను చూడంగానే ఆత్మీయుడు అన్నట్టుగా నీ మాటలు నీ క్రియలు నీ అంతరంగంలో నువ్వు అలంకరించుకుందువుగాక. అంతరంగంలో అవి ఉంటే బయటకి వస్తాయా? రావా? అంతరంగంలో అలంకరించుకున్నప్పుడు బయటికి రావా? నీ హృదయం నిండిందే నువ్వు మాట్లాడతావు. నీ హృదయంలో నువ్వు సాత్వికాన్ని, మృదువైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించావనుకో, అలంకరించుకున్నావు అనుకో, ఆ జీవితాన్ని వెల్లడిపరుస్తావు. ఆ జీవితాన్ని వాళ్ళు ఉంటారు మూతి ఇంతే ఉంటుంది, కానీ వాళ్ళ కోపం వచ్చినప్పుడు చూడాలి. జానడు ముందుకు వస్తుంది. ఎంత జానడు ఇక వాళ్ళకు అటు ఇటు నడుతూ అంటారు. లేకపోతే చిన్న పిల్లలు పాపం అన్యం పుణ్యం ఎరుగని పిల్లల్ని బాదుతారు. జాగ్రత్త చెల్లెమ్మ, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చెల్లెమ్మ నీ కొరకే మాట్లాడుతున్నాడా? తమ్ముడు నీ కొరకే మాట్లాడుతున్నాడా? నువ్వు సాధువు అయినట్టు మృదువైన స్వభావమును నువ్వు ధరించుకుందువుగాక. మరో మాట చెప్తాను. మన జీవితంలో ఆత్మీయతలో మన దారిద్ర్యం ఏమిటో గుర్తించినప్పుడు దేవుని దృష్టిలో ధనవంతులం అవుతాం. ఆమేన్. ఏమవుతాం? దేవుని దృష్టిలో ధనవంతుడు గొప్పోడా? లోకపరంగా ఉన్నటువంటి ధనవంతుడు గొప్పోడా? దేవుని దృష్టిలో ధనవంతుడు అవ్వాలంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని గుర్తించాలి. దేన్ని గుర్తించాలి? దారిద్ర్యాన్ని గుర్తించాలి. అది గుర్తించి నీ లోపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నిన్ను క్షమించి తన నిత్య రాజ్యానికి వారసుడిగా చేస్తాడ. నీవు ఆయన దృష్టిలో ఎలా ఉంటావో తెలుసా? ధనవంతుడుగా ఉంటావు. ఎలా ఉంటావు? కానీ ఇక్కడ బాహ్య ధనవంతుడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో తెలుసా? దిక్కుమాలినోడు, దరిద్రుడు, దౌర్భాగ్యుడు, వస్త్రహీనుడు, గ్రుడ్డివాడు. ఏంటండి? గ్రుడ్డివాడుగా. రోజున అలా ఉందామా? లేకపోతే మన దారిద్ర్యతను మనం గుర్తించి, మన ఆధ్యాత్మిక జీవితంలో మన దారిద్ర్యతను గుర్తించి దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వాస్తవమే ప్రభువా నన్ను క్షమించు, నన్ను ప్రార్థన పరులుగా చేయి అయ్యా, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాను, నన్ను క్షమించేయ్యా, దాన్ని దివారాత్రం ధ్యానం చేసే కృప నాకు దయచేయ్యా, అయ్యా నీ సన్నిధిలో నిలవలేకపోతున్నానయ్యా, నిలిచేటువంటి ఒక స్తంభంగా సంఘంలో నన్ను చేయనైనా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన విన్న దేవుడు నీ పాపములను క్షమించి నువ్వు అడిగిన దాన్ని నీకు దయచేయను గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించును గాక.
మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.